మన ఆయనమ్మ తెలియదా నీకు? కిట్టమ్మా ఆయన మీద ఉంటాయి కూలోలేరే గుంటక పెట్టినా పచ్చేలా అయిన ధర్మం చేయి వద్దు అయితే తీసుకున్నాను. హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ కామెడీ. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే తాత మీరు మా నాయనమ్మ కాడ 3500 పచ్చకలప తీయనాక పైసలు అడుకురంటగా, మరి పైసలు ఏవి కూలోళ్ళు అని వీడియో చేసినాం. వీడియో జబర్దస్త్ అంటే జబర్దస్త్ వచ్చింది. సో గైస్ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక కూలోళ్ళని తీసుకొస్తాను, పైసలు తీసుకున్నామంటగా మా ఊరి కాడ. నేను తీసుకున్నా. నువ్వు కూరగాయలు అమ్ముతావు సైకిల్ మీద వచ్చావునా? మా గల్లకి వచ్చినప్పుడు తీసుకోలేను. పచ్చేల కూలోళ్ళని తీసుకొస్తాను, పైసలు తీసుకున్నావు అంటే నేనేం తీసుకున్నా. అరే రాలే సైకిల్ మీద వచ్చినావు. వస్తే నేను తీసుకున్నా. 3500 తీసుకున్నావు అంట. తీసుకోలేదు, నేను తీసుకున్నా. నేను తీసుకున్నా. అడిగిపోయి నువ్వు సైకిల్ మీద వస్తారా కూరగాయలకి? వస్తే నేను తీసుకుంటా. 3500 తీసుకున్నావంట. ఎవరిని అంటున్నావు? నేను తీసుకోను. ఎందుకు తీసుకుంటా? నేను ఊరికాడ తీసుకున్నా. నాయనమ్మ మన నాయనమ్మ కాడ తీసుకున్నావు. అడిగిపోయి నాయనమ్మ బాడికి దావత్ పోయేది అట్లా ముట్టా. నాయనమ్మ బాడికి దావత్ పోయేది అట్లా ముట్టా. గౌరవం తీసుకుంటా. నువ్వే తీసుకున్నావు. మన ఆయనమ్మ తెలియదా నీకు? కిట్టమ్మా అమ్మ తెలియదంటుండే నాకు అర్థం కాదు. ఏమైంది? నన్ను పానం తీసుకొని నేనేం తీసుకుంటా. నేను సంపానికి రాలే, పైసలు అడగా నీకు వచ్చి. నేను అడగట్లా. 3500 కూలీలన్నా పంపి ఆడ గుంటుక పెట్టినావు. అర్థమైందా? వెళ్ళిపోయేది కాదే, గుంటుక పెట్టినావాడ 3 గుంటుకలు పెట్టినావు. కాదే నువ్వు తీసుకోపోతావా? తీసుకోపోవా? నేను అయిన ధర్మం చేయి వద్దు అయితే తీసుకున్నావు. అయిన ధర్మం చేయి వద్దు అయితే తీసుకున్నావు. డిప్రెషన్ నువ్వు అయితే తీసుకుండు ఓయ్యా 3500 మన ఆయనమ్మ కాడ కూలీలను తీసుకొస్తాను తీసుకున్నావు అంట. ఈయననే మనవాడు సాక్షి. ఈయన ధర్మం వేయి తీసుకోలేదా? ఈయన ధర్మం వేయి, ఈయన ప్రామిస్ అయ్యి కాదే కూలీలో తీసుకొస్తాను. 3500 తీసుకుండు. 3500 ఇస్తావా ఎట్టా? ఎందుకు తీసుకున్నావు? మా నాయనమ్మ నీకు పరిచయమా కాదా? కూరగాయలు మస్తు అమ్ముకుంటా. పైసలు తీసుకున్నావా? తీసుకోలేదా? కిట్టమ్మ కాడ తీసుకున్నావా? ప్రామిస్ అసలు తీసుకొని పడతానా? కూలీలో తీసుకొస్తా. నువ్వు నాకు పరిచయం ఇప్పుడే, నాకు పరిచయమే లేదు. నువ్వు నాకు పరిచయం ఇప్పుడే, నాకు పరిచయమే లేదు. కూలో లేరు? ఏ కూలే? కూలోళ్ళు ఎందుకు? పచ్చకాల్పు తీయని అబ్బో బలి చెప్తాను. తీసుకో కూలోళ్ళని తీసుకొస్తాంటిగా. నిన్నే నిన్న పైసలు తీసుకోవాలి నువ్వు. నీకు తెలియదు తీసుకున్నాకే ఎవరైనా అడుగుతా. పైసలు తీసుకున్నప్పుడు లేదు ఎవరైనా అడుగుతున్నావు నువ్వు. ఎవరైనా ఏమవుతారు నీకు? కూలోలేరే నాకు సదా కోపం వస్తుంది. కూలోలేరే నాకు సదా కోపం వస్తుంది. కూలోలేరు కూలోళ్ళని తీసుకొస్తాంటిగా. తీసుకురాలే నువ్వు అయినా కూలోళ్ళని తీసుకొస్తాను. పైసలు తీసుకున్నావు మా వాళ్ళ కాడ. తీసుకోలే. ఏం పేరు నీ పేరు? ఏ పేరు? ఈయన పేరు ఏ పేరు? కూలోళ్ళని పచ్చగలపది వెనక కూలోళ్ళని తీసుకొస్తాను అంటగా. నేను చెప్పలే.
బీరే నీ పేరేగా మరి నీ పేరే చెప్పి నాకు కూలోళ్ళని తీసుకోసా అని ఆటో కిరాయి ఇట్లా తీసుకున్నావు పచ్చగలు పచ్చగలు కూలోళ్ళు పచ్చలు మొలకలు ఎత్తున్నాయి పైసలు ఇచ్చేసేయి పైసలు ఇస్తే పోతాం మేము పైసలు కాదు కూలోళ్ళు కావాలి కూలోళ్ళు తీసుకోలే అంటావు నవ్వుతావేందా నువ్వు పైసలు తీసుకోవాలి చూపి జర ఆగా కూలోళ్ళు లేరు ఫస్ట్ మరి ఎట్లా పైసలే 15 మంది తీసుకొస్తానమాట బీరే నువ్వేగా కర్రె బీరే కర్రె ఒకడే ఉంటాడు బీరే నువ్వేగా కర్రె బీరే ఒకడే ఉంటాడు దా కూలోళ్ళని తీసుకొద్దురా ఆడ లేట్ అవుతుంది ఆడ గుంటక పెట్టినా పచ్చేలా కొట్టేది కాదు కూలోళ్ళు కావాలి ఏమో ఈయనకే ఇచ్చారంట మా నాయన ఇచ్చిందంట నీకు నీకు ఇయ్యలేదా ఈయననే కాదు ఇచ్చినట్టుంది నువ్వు పైసలు నీ ధర్మమా తీసుకోలేదా ప్రామిస్ నా మీద ఉంటాయి నిజంగానే చేస్తున్నావు పైసలు తీసుకొని ఆయన మీద ఉంటాయి నిజంగానే చేస్తున్నావు పైసలు తీసుకొని ఆయన మీద ఉంటాయి భలే ఉన్న మీద పైసలు తీసుకొని ధర్మాలు చేస్తున్నావు పైసలన్నీ 3500 ఇచ్చిన కర్రె బీరే నువ్వేగా ఆడోళ్ళని 15 మందిని తీసుకొస్తావు ఇది ఎక్కడ జోలి కర్రె బిర్యానీ నువ్వేనా కాదా మరి పచ్చగల బిర్యానీ ఆడోళ్ళని తీసుకొస్తాను అంటగా మరి ఆయన ఇచ్చిందా 3500 నీకు కిట్టమ్మ ఓని అమ్మ 3500 దెంగి వచ్చి నువ్వు కిట్టమ్మ ఊరాలు తెలియని అంటే ఎట్లా నాకు అర్థం ఓని అమ్మ 3500 దెంగి వచ్చి నువ్వు కిట్టమ్మ ఊరాలు తెలియని అంటే ఎట్లా నాకు అర్థం పైసలు కూలీలను పట్టుకురా నాకు ఆడ గుంటకలు పెట్టినా రేపు అది ఆనబడుతుంది టైం లేదు ఆల్రెడీ గుంటకలు 4 స్టార్ట్ అయినాయి పైసలు తీసుకున్నావా తీసుకోలేవు ప్రామిస్ నావే నిజంగానే వేస్తున్నావా ఆయన నాకు అర్థం ఆయన ఏమైంది అమ్మ ఇది ఎక్కడ సోమది ఉంటాయి నువ్వేమో నిజంగానే వేస్తున్నాయి 3500 తీసుకొని నువ్వు తీసుకొస్తావని చెప్పినట్ట మా నాయనమ్మతో కిట్టమ్మా కిట్టమ్మ కిట్టమ్మ బైబిల్ కిట్టమ్మ లొట్టమ్మనా లొట్టమ్మన్నావు లొట్టమ్మ అంట నాకు లొట్టమ్మ అంటారు ఎవరైనా లొట్టమ్మ అంటారు ఎవరైనా మరి నీకు 3500 ఇవ్వాలి లొట్టమ్మ అంటావు మళ్ళా లొట్టమ్మ అంటిగా కిష్టమ్మ కాదు కిట్టమ్మ కిట్టమ్మ మరి లొట్టమ్మ అన్నావు అంటున్నావు లొట్టమ్మ అన్నావు ప్రామిస్ అయ్యి పోనీ అమ్మాయి ఇప్పుడు నా ముంగల ఇప్పుడు అని మాట మాట మార్చి మన తుమ్మలపల్లి వచ్చి తీసుకున్నావు అంట 3500 అమ్మలం కూడా వెళ్ళేసి తుమ్మలపల్లికి వచ్చి ఏమో మరి నాకేం కొడుతు మంచి మా నాయనమ్మ చెప్పింది కర్రె బిర్యానీ కాడుకో అని చెప్పింది మా పైసలు మాకు ఇచ్చేసాను ఏం మాట్లాడుతున్నావు ఏమో ఆడే ఇచ్చిండు ఆడు గుర్తుపడతానే నేను ఇక్కడికి వచ్చినా ఇచ్చేసాను ఫస్ట్ పైసలు ఇయ్యనంటే 3500 ఫోన్ తీసుకో ఏంది పైసలు తీసుకోను ఏంది పైసలు ఇచ్చేసాయా తీసుకున్నాను ఆయనే మనవాడు అలా మనవాడు ఇచ్చేసాను ఫస్ట్ పైసలు సారీ తాత సారీ ఏమనుకోకు సరేనా ఏమనుకోవా ఏమనుకోగా సరేనా ఏమనుకోవా ఏమనుకోకు